4వ వచనం చూడండి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక. చూడండి అక్కడ కటాక్షము అన్న మాట రౌండ్ చేసుకోండి. కటాక్షము, యోసేపు మీదకి దేవుని కటాక్షం వచ్చింది, పోతీఫరు యొక్క కటాక్షం వచ్చింది కదా. కిందకి రండి. 7వ వచనం చదవండి. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి. చూసారా, కటాక్షము కన్ను రెండు చూడండి, రెండు అలా అండర్లైన్ చేసుకోండి. ఒక ప్రక్కన దేవుని కటాక్షం ఉంది, ఆ తర్వాత మరొక ప్రక్కన ఆ పాపపు స్త్రీ సాతానుడు కన్ను వేసింది. అందరు నాకెళ్ళి చూడండి, నీ మీద సైతాను కన్ను వేశాడు. ప్రార్థనకి వెళ్తున్నావా? ఓహో, పరిశుద్ధతను గురించి చెప్తాడా మీ పాస్టర్ గారు? ఓహో, సీరియల్ మానేయమన్నాడా? ఓహో, సాతానుడు కన్ను వేస్తున్నాడు నీ మీద. కన్ను 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 వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. దినదినము ఆమె యోసేపుతో. ఎందుకు ఈ వచనం చదివించానంటే, దినదినము డైలీ, డే బై డే. చూడండి, నాకెళ్ళి చూడండి, అందరు మీ తలల పైకి ఎత్తండి. ఇది ఈ స్టాండ్ చూడండి, ఈ రాడ్ చాలా బలంగా ఉందనుకో, ఒక్క దెబ్బ కొడితే ఇది బెండ్ అవ్వదు. అలాగే చాలా దెబ్బలు కొడితే ఏమవుద్ది? బెండ్ అయిపోద్ది. నిన్ను పాపంలో దించడానికి ఆ పాపపు మనుషులు ఒక్కసారి కాదు, దెబ్బ మీద దెబ్బ కొడతా ఉంటారు. అప్పుడు ఒకరోజు ఏమైపోద్ది? ఆ మనిషి పడిపోతాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా యోసేపు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నేను యోసేపు రహస్యం చెప్తాను చూడండి. నేను 2-3 రహస్యాలు చెప్తాను. ద ఫస్ట్ రహస్యం, ద ఫస్ట్ సీక్రెట్, అందరు నా వైపు చూడండి. దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్. ఐఎమ్ అండర్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ మా నాన్న లేడు యాకోబు, మా అన్నయ్యలు లేరు, నోబడీ ఈజ్ దేర్, నో వన్ ఈజ్ లుకింగ్. పోతీఫర్ లేడు, పోతీఫర్ ఈజ్ బిజీ, తన యొక్క రాజ పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ దెర్ ఇస్ వన్ గాడ్, ఒక దేవుడు చూస్తున్నాడు. యోసేపుని కాపాడిన మొట్టమొదటి మెట్టు ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ లుకింగ్. ఐ యామ్ అండర్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టి కింద ఉన్నాను. రెండవది, నాకెళ్ళి చూడండి, అందరిలా నాకెళ్ళి చూడండి. రెండవది, దేవుడు నాకు నిన్న ఇవ్వలేదు. దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు. ఈ ఇంట్లో ఏది కూడా నాకు ఇవ్వకుండా నా యజమానుడు ఉంచలేదు. సమస్తం నా కంట్రోల్లో ఉన్నాయి. బీరువా తాళాలు నా కంట్రోల్లో ఉన్నాయి. ఆ గోడౌన్ తాళాలు నా కంట్రోల్లో ఉన్నాయి. క్యాష్ బాక్స్ తాళాలు నా చేతిలో ఉన్నాయి. ఎవ్రీథింగ్. నీవు తప్ప నాకు సమస్తాన్ని యజమానుడు అప్పగించాడు. నాకు ఏదైతే అప్పగించలేదో దాని జోలికి నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నీ యజమానుని సొత్తు. ఐ హ్యావ్ నో వే కన్సర్న్ విత్ యూ. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. చక్కని మాట చూడండి. పైన కూడా అంటాడు కదా, చాలా అద్భుతంగా ఉంటాడు. 8వ వచనం కూడా చదవమ్మా. అయితే అతడు ఒప్పక,
నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. చూసారా, ఎవ్రీథింగ్ వాజ్ గివెన్. ఇంత మేలు చేస్తే, ఇంత నన్ను నమ్మితే, హౌ కెన్ నేను ఎంత మేలు పొందితే నా యజమాని గుండెను నేను ఎట్లా పొడవగలను? ఐ కెనాట్ డూ దిస్. నన్ను నమ్మిన యజమాని గుండెని నేను ఎట్లా పాడు చేయగలను? నన్ను కాపాడి ఇంత గొప్పవానిగా చేసిన ఆ దేవుని హృదయాన్ని నేను ఎట్లాగా నేను గాయపరచగలను? ఐ కెనాట్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న యవనస్తులారా, నిన్ను కని పెంచిన తల్లి గుండెలు నువ్వు పొడుస్తున్నావేమో, జాగ్రత్త. నీకోసం రాత్రి పగళ్ళు కష్టపడి రక్తాన్ని ధారపోసి ఫీజు కడుతున్న నాన్న గుండెలను పొడుస్తున్నారేమో, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. భయభక్తులు లేకుండా జీవిస్తున్న లోకం ఈ లోకం. హియర్ ఇస్ ద జోసెఫ్. నా దేవుని హృదయాన్ని నేను బాధ పెట్టను. ఐ కెన్ డూ, నేను ఏదైనా చేయొచ్చు. బట్ నాకు నా యజమానుడు సమస్తం ఇచ్చాడు. నాకు ఏదైతే అప్పగించలేదో దాని జోలికి నేను వెళ్ళను. దట్స్ ద సెకండ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ నెంబర్ 1, దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రిన్సిపల్ నెంబర్ 2, దేవుడు నాకు ఏదైతే అప్పగించలేదో దాని జోలికి నేను వెళ్ళను. ప్రిన్సిపల్ నెంబర్ 3, నా దేవునికి విరోధమైన పని నేను చేయను. ఐ కెనాట్. నువ్వు నన్ను ఏమైనా చేసుకో, నన్ను చంపు, బట్ ఐ కెనాట్ డూ దట్ నా దేవునికి. హలో, ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో దేవుణ్ణి నమ్ముకున్నామని అనుకున్న బిడ్డల్లో పరిశుద్ధత కనపడుతులే, నీతి కనపడుతులే, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవట్లే. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. నేను రోమా 16:20 ఏమని చెప్తున్నానంటే, ఎంత గొప్ప వచనం అంటే ఆ గొప్ప వచనం నేను రాసుకుంటున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు. సమాధానకర్త యగు దేవుడు సాతానుని మీ పాదముల క్రింద లేటుగా కాదు శీఘ్రముగా. ఆ మాట ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన అధికారాన్ని ఇక్కడ రిస్టోర్ చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాం నీ పాదాల కింద సమస్తం ఉంచుతున్నానయ్యా. భూమి మీద ఉన్న ప్రతి జంతువు, సింహము, ఎవ్రీథింగ్ నీకు లోబడాలి, నువ్వు ఏలాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ ఫీట్. ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చావో కుక్క పిల్ల నిన్ను తరుముతుంది. కుక్కను చూసి పారిపోతున్నావు, ఎలుకను చూసి పారిపోతున్నావు. ఎవ్రీథింగ్ బికేమ్ అగెన్స్ట్ యూ. యు హావ్ లాస్ట్ ద హోలీనెస్. పరిశుద్ధతను కోల్పోయావు కదూ. ఎఫెసీ 4:27 చాలా ముఖ్యం. అపవాదికి ఎప్పుడైతే చోటిచ్చావో వాడు నీ మెడకాయ మీద కాలేస్తాడు. ఫినిష్. వాడికి దయ ఉండదు, వాడికి కటాక్షం ఉండదు. నీ మెడను నరికేస్తాడు, నీ పిల్లల జీవితాలు పాడు చేస్తాడు. ఇక్కడి నుండి నీవు సాతానుని
ఏ విధంగా నీ పాదాల కింద చితక తొక్కొచ్చు కొన్ని మెట్లు చెప్తాను. నేను 4 మెట్లు చెప్దాం అనుకున్నాను. మొదటి మెట్టు, హౌ కెన్ యూ రిస్టోర్ యువర్ లైఫ్? హౌ కెన్ యూ రిస్టోర్ యువర్ పవర్? నీ శక్తిని తిరిగి ఎట్లా పునరుద్ధరించుకోగలవు? ద స్టెప్ నెంబర్ 1 ఏంటంటే పశ్చాత్తాపం, రిపెంటెన్స్. నీ పాపాలు ఒప్పుకో. 7 పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగేంత వరకు 7 ప్రభు యొక్క రక్తము ఆ మలినమంతా నిన్ను తీసివేసేదాకా క్రై అవుట్ హిస్ ఫ్రెండ్స్. సాతానా, నీవు నన్ను చితకదొక్కావు కదా, అయితే నేను మళ్ళా బలం తెచ్చుకుంటున్నాను. సాతానా, నేను నిలబడుతున్నాను. దావీదు ఏం చేశాడంటే భయంకరంగా ఏడ్చాడు. కొన్ని రాత్రులు ఏడ్చాడు. తన పరుపు తేలిపోయే అంతగా ఏడ్చాడు. ప్రభువు క్షమించాడు అని చెప్పేదాకా ఏడ్చాడు. ప్రభు తిరిగి ఆ రక్షణ నిశ్చయిచ్చేదాకా ఏడ్చాడు. సమ్మతి గల మనసునిచ్చేదాకా ఏడ్చాడు. సాతానుని నువ్వెట్లా చితుకుదొక్కగలవంటే ద ఫస్ట్ స్టెప్ పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ద రిపెంటెన్స్. యు హావ్ టు రిపెంట్. కమాన్, దేవుని దగ్గర ఒప్పుకో. కమాన్, క్రై అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అడుగు, ప్రభువా క్లెన్స్ మీ లార్డ్. రెండవది, సాతాను నువ్వు ఎట్లా క్రష్ చేయగలవంటే, ఉందమ్మా పాట లేదుగా. రెండవది మెట్టు ఏంటంటే దేవుని వాక్యం. ఫిల్ యువర్ మైండ్ విత్ వర్డ్. నీ మైండ్లో కొంచెం కూడా ఖాళీ లేకుండా వాక్యంతో నింపుకోవాలి. వాక్యం అనే కత్తి పట్టుకోవాలి నువ్వు. దిస్ ఈజ్ హౌ యూ కెన్. సాతాను కూడా వచ్చి నువ్వు ఓడిపోయావు పాపం అంటే వాక్యం పట్టుకోవాలి. ప్రభు నన్ను కడిగాడు, సైతాను నీ సంగతి చూస్తా. వాక్యం. ద సోర్డ్ ఆఫ్ ద వర్డ్. ఇది కీర్తన మొదట్లో దావీదు చెప్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక. అపాసి కూర్చుండగా పొద్దున్న లేస్తే ఎవరు పక్కన కూర్చుంటున్నారు? అపహాస్యులు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరు? అవిశ్వాసులు. వాళ్ళు వీళ్ళు. మీకు దేవుని భయం లేదు. నేను మీకు డైరెక్ట్గా కోపడుతున్నాను. మీకు దేవుని భయం లేదు. జుట్టు పట్టుకుని ఇట్ట లేపి దేవుడు కొట్టే రోజులు వస్తాయి. మామూలుగా కొట్టడు. యు మస్ట్ ఫియర్ గాడ్. ఏమనుకుంటున్నావా? నెబుకద్నెజరు గాడిదై గడ్డి మేసాడు. జాగ్రత్త, నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావేమో. జేడి మ్యాథ్యూస్ గారు ఒక ఉదాహరణ చెప్పేవాడు. ఒక వ్యక్తి, ఒక ఇంజనీర్ భయంకరమైన పాపం, ఆడవాళ్ళతో ఇష్టానుసారంగా పాపం చేసేవాడు. లెక్క లేకుండా తిరిగిన మనిషి. ఆ మనిషికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. మంచం మీద కొన్ని సంవత్సరాలు ఎవరు పడిన బాధపడ్డాడంట. మంచం మీద పడితే బెడ్ సోర్స్ వస్తే ఇటు తిప్పితే చర్మం అంతా అతుక్కుపోయేదంట మంచానికి. అటు తిప్పితే చర్మం అంతా భయంకరంగా మూలుగుతా అనేక సంవత్సరాలు మూలిగి ఏడుస్తా కృషించి చచ్చిపోయాడు. సాతానుని మీరు మీ కాళ్ళ కింద చితక దొక్కాలంటే సెకండ్ ప్రిన్సిపల్ వాక్యంతో నింపబడాలి.
దెన్ థర్డ్ ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి, థర్డ్ ప్రిన్సిపల్ నెంబర్ 3, అందరూ మీ తలలు పైకెట్టండి. ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు. కమాన్, ఫాస్టింగ్ అండ్ ప్రే. హలో, అందరు నాకు వెళ్తుంది, మీ చేత కాని దద్దమ్మలు అయిపోయారు ఒక్కొక్కళ్ళు. ఇంట్లో సైతాన్ని శోధిస్తుంటే ప్రార్థన చేయటం చేత కాట్లే ఈ రోజున. అయ్యా, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఆడు సిక్ అయిపోయాడు, ఈడు సిక్ అయిపోయాడు, ఈ అమ్మాయి సిక్ అయిపోయింది, సిక్ అయిపోద్ది. వేర్ ఈస్ ద ప్రేయర్? ప్రార్థన జీవితం ఏది? యూ డోంట్ నో హౌ టు ప్రే. సాతాను గడు తంతుంటే తన్నించుకుంటున్నావు నువ్వు. యూ డోంట్ నో హౌ టు ప్రే. చేత కానీ దత్తములైపోయాయి. నో ప్రేయర్, నో ఫాస్టింగ్. సాతానుడు ఎట్లాగా నీ పాదాల కింద చిరుకు దొక్కబడతాడు. ప్రార్థన లేదు, తింటాం తిరగటం. నన్ను నేను మర్చిపోయి నేను గట్టిగా చెప్పేస్తున్నా. హౌ కెన్ యూ? ప్రభు అన్నాడు, ప్రార్థన వలననే, ఉపవాసం వలనే తప్ప మరి ఇట్టిది దేని వలన? యూ డోంట్ నో హౌ టు ప్రే. ప్రార్థన కూటానికి రావటం చేత కాదు, వారంలో ఉపవాస ప్రార్థనకి రావు, బైబిల్ స్టడీకి రావు, మరి ఏం చేస్తున్నా? ఆరాధనకి రమ్మంటే లేట్, 7 గంటల తర్వాత రావటం, 7:30 తర్వాత రావటం. కేర్లెస్ జీవితం, కేర్లెస్ జీవితం. క్రైస్తవులు అంత కేర్లెస్ వాళ్ళు ఇంకెవరు లేరు. విశ్వాసులు అంత కేర్లెస్ ఎవరు లేరు. కేర్లెస్ జీవితం. ఎట్లా సాతాను జయిస్తావు? ఎలా నువ్వు సాతాను జయిస్తావు? అయ్యా ఏమైందయ్యా? అమ్మాయి నలిగిపోతుందయ్యా, సిక్కిపోతుందయ్యా, గుండె పీకేస్తుందయ్యా, తలకాయ తిప్పేస్తుందయ్యా. తిప్పదు. అబ్బాయి మాటింటలేదయ్యా, చంపేస్తున్నాడయ్యా, చంపడు. నో ప్రేయర్, నో ఫాస్టింగ్. దావీదు జీవితంలో నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టి. జాగ్రత్త, మీరు ఫాస్టింగ్ ప్రేయర్కి రాబాకండి. మీరు రావటం వల్ల నాకు లాభమే లేదు. రావద్దు. సాతాను గడు మీ పీకల మీద కాలేసి తొక్కుతాడు. జాగ్రత్త. అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ తను ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మందిరానికి వచ్చి సండే స్కూల్ తీసుకునేవాడంటే తను ప్రెసిడెంట్గా ఉంటూ. ఎందుకంటే హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిని ప్రేమించే. అమెరికన్స్కున్న అలవాటు దేవుని మందిరానికి ఎప్పుడు లేట్గా రారు, ఈవెన్ ప్రెసిడెంట్ అయినా సరే. రీగన్, a faithful man. సీనియర్ బుష్, నమ్మకమైన దైవజనుడు. జార్జ్ వాషింగ్టన్, ఐ లవ్ దట్ మ్యాన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. తన వైట్ హౌస్లో తన రూమ్కి వెనకాల ప్రేయర్ రూమ్ ఉండేదంటే ఒక్క నిమిషం ఖాళీ దొరికిన వెళ్ళి మోకరించేవాడట జార్జ్ వాషింగ్టన్. అబ్రహాం లింకన్, ప్రార్థనాపరుడు, ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నేను వీటన్నిటికి వచనాలు చూపిద్దును కానీ మీరు తట్టుకోలేరు, చాలా టైం అయిపోద్ది. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. దావీదు అంటున్నాడు, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటికాల దొంగ ఊవిలో నన్ను పైకి లేవనెత్తాడు. బికాస్ ఐ ప్రేడ్. దేవా, నీవు ఆకాశం నుండి చూచు వరకు నా కళ్ళమటి కన్నీరు కారుతుందయ్యా.
ఇక్కడ నేను పాల్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఎఫెసీ పట్టణంలో సాతానులతో పోరాడాడు. రాత్రి మగళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు పాల్. సాతాను పౌలు కాళ్ళ కింద చితకదొక్కబడిపాడు అంతే, బికాస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సాతానా, ఈ ఎఫెసు పట్టణం మీద నీకు అధికారం లేదు అంతే. కంసాలి వాళ్ళు, భూత వైద్యులు మొత్తం వేల మంది వచ్చి రక్షణ పొందుతూ ఉన్నారు. బికాస్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ పవర్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. దెన్ నాలుగోది, సాతాను నువ్వు ఎట్లా పాదాల కింద చితుకుదక్కో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. నేను అడుగుతాను, రాసుకోండి. చూడండి, సాతాను ఏమనిందో తెలుసా? పాల్, నీ పని అయిపోయింది. సీలా, నీ పని అయిపోయింది. యు ఆర్ ఫినిష్డ్. ఫిలిప్పీ జైల్లో మిమ్మల్ని బంధించేసాననింది. వాట్ హ్యాపెన్? ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. మీ జీవితంలో సాతాను మీ పాదాల కింద చితిపా. నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ భర్తను వేధిస్తున్న సైతాను నీ కాళ్ళ కింద చితకదొక్కాలి. చెప్పండి పెద్దగా. సాతాను గాడు దిక్కున్న చోట చెప్పుకోవాలి వెళ్ళి. యెహోషాపాతు దేవుని మందిరం ఎదుట మొత్తాన్ని నిలబెడతాడు. పసిపిల్లలతో సహా నిలబడ్డారు. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు యొక్క సైన్యాలు హతమైపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దట్స్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. రోజులు మందిరంలో ఉండి ఏడవటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుంచి చిన్న కార్యాన్ని నేను సాధించుకున్నానని చెప్పే ధైర్యం నీకుందా? డూ యూ హ్యావ్ దట్ గట్స్? ప్రార్థనలో ఇది సంపాదించుకున్నానని చెప్పే ధైర్యం ఉందా? వాళ్ళని ఎగతాళి చేయటం, వీళ్ళని ఎగతాళి చేయటం, వాళ్ళకి పేర్లు పెట్టడం చేతొచ్చు నీకు. వాళ్ళట్టోళ్ళు ఇలాంటి విమర్శించడం చేతొచ్చు నీకు. బట్ యూ డోంట్ నో హౌ టు ప్రే. జీవితకాలం అంతా బలహీనమైన క్రైస్తవ జీవితం, పనికిరాని విశ్వాస జీవితం, సాతాను మీద జయం లేని జీవితం. వాట్స్ ది యూజ్? సంఘము దేవుని ఆత్మతో నింపబడినప్పుడు సాతాను తలకాయ చితికిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడగా సంఘం విస్తరిస్తూ ఉంది. పేతురు చెరసాల్లో ఉన్నారు. సంఘమైతే ఏం చేస్తుంది? సంఘమైతే ఎవరింట్లో వాళ్ళు ఉండి నిద్రపోయారా? చెప్పండి. సంఘమైతే ఏం చేస్తుంది? అంతే, చెరసాల్లో పెద్దది. రోమా ప్రభుత్వం కాదు కదా, గ్రీక్ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం సంఘం ఎదురు నిలవలేదు. దట్స్ ఎ పవర్. మీ కాళ్ళ క్రింద ఎంత శక్తి ఉంచాడో తెలుసుకో. సో 4 ప్రిన్సిపల్ నెంబర్ 1, సాతాను మీ కాళ్ళ కింద చితకదొక్కపాలంటే మొదటిది ఏంటి? పశ్చాత్తాపం, పరిశుద్ధత. దేవుడు నిన్ను కడిగాడు అని నిశ్చయత వచ్చేదాకా కన్నీటితో ఏడు. ఆయన రక్తము క్రిందికి రా. కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ నిశ్చయత సంపాదించుకో. 2, దేవుని వాక్యం చేత నింపబడు, వాక్యానికి లోబడు. దట్స్ ప్రేయర్. దెన్ 3, చెప్పండి, ఉపవాసము, ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. వెయిట్ ఆన్ ద లార్డ్. డేస్, రోజులు తరబడి ఉపవాసం ఉండు. జయం చూసేదాకా వదిలిపెట్టబాక. కమాన్, దేవుణ్ణి పట్టుకో అంతే. దేవా నిన్ను విడువను అని చెప్పు. కమాన్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ అని చెప్పు. నీ గొప్పతనం అంతా ప్రార్థనలో చూపించు, మాటల్లో కాదు. దెన్ 4th, 4వది, దేవుని ఆత్మ చేత నింపబడుట.
ఇది అపోస్తుల కార్యములో సంఘం. చూడండి, సమస్తం యేసయ్య పాదాల కింద ఉంచాడు దేవుడు. ఇప్పుడు యేసయ్య పాదాలు ఎవరు? యేసయ్య పాదాలు ఎవరు చెప్పండి? నేనే, నువ్వే. మీకు అర్థమైందా? సంఘమే. ఎఫెసీ 1:22, ఎఫెసీ 1:22, ఎఫెసీ 1:22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఇప్పుడు శరీరం ఎవరు? ఆయనే. శరీరం ఎవరు? సంఘమే. ఇప్పుడు శిరస్సు ఎవరు? ఆయన పాదాల కింద ఉంచాడండి. ఎవరు పాదాల కింద ఉంచాడు? ఎవరి పాదాల కింద చెప్పండి పెద్దగా. ఎవరి పాదాల కింద? నా పాదాల కింద అని చెప్పండి. ఇప్పుడు చెయ్యి పైకెత్తండి, చెయ్యి బాగా పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తండి. మీకు అసలు ధైర్యమే లేదు. పిరికి నెంబర్ 1. మా మేనత్ ఉండేది, పిరికి అంటాం రాదు ఆమెకి, పికిరి అంటా ఉంటుంది. మీరు పికిరి వాళ్ళు అయిపోయారు. చెయ్యి పైకెత్తండి. పికిరి బతుకుతున్నారు. చెయ్యి పైకెత్తండి. గుండె మీద చేయి పెట్టుకోండి. సమస్తము నా పాదాల కింద నలిగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పండి, దేవుడు సమస్తము నా ప్రభు పాదాల కిందకి వచ్చాడు. నేను ఆయన పాదాలు. హల్లెలూయా. రోషంగా బతకండి, రోషంగా బతకండి. పరిశుద్ధతలో రోషం ఉండండి. మీ ఇంటికి వెళ్ళి టీవీలు మొత్తం తీసుకెళ్ళి పడేయండి డస్ట్బిన్లో. దేవునికి అయిష్టమైన ఏది మీ ఇంట్లో, మీ తలంపుల్లో, మీ జీవితాల్లో ఉండకూడదంటే రోషంగా బతికింది. ఐ విల్ లివ్. నేను నా దేవుని కోసం రోషంగా బతికాను. నేను పిరికోండి. నా చిన్నప్పుడు ఈ దసరా డ్రమ్ములు వస్తే పారిపోయేవాడిని. అడ్రస్ లేకుండా మా పెద్దమ్మ ఎత్తుక్కుంటూ వచ్చేది. నేను బల్ల కింద దాక్కున్నాను. ఆ పిరికోండి ఎప్పుడైతే రక్షణ పొందానో నాకు కలిగిన ధైర్యం అంతా ఇంత కాదు. నేను కొన్ని ఊర్లు వెళ్తే నన్ను చూస్తానికి సేవకులు వస్తారు, నన్ను కలుసుకోవటానికి. అన్న, మిమ్మల్ని చూస్తేనే మాకు దీవెన అంటారు. పరిశుద్ధతను నమ్మకంగా కాపాడుకో. నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం.